నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. మా శ్రీశక్తి పీఠ వ్యవస్థాపకులు పరమహంస పరివ్రాజకాచార్యులు, నడిచే దైవం జగద్గురువులు కుర్తాళం శంకరాచార్యులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ, యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై శక్తికాళ్యై నమో నమః. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ, వైశాఖ శుక్ల తదియను మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం కూడాను. ఇది ఎంతో శక్తిమంతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పర్వదినం. మామూలుగా అక్షయ తృతీయ అనగానే అందరూ బంగారం కొనుక్కోవాలి, బంగారు ఆభరణాలు కొనుక్కోవాలి, బంగారు వస్తువులు కొనుక్కోవాలి, లేదా ధనాన్ని దాచిపెట్టుకోవాలి, లేదా ఐశ్వర్యానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని కొనుగోలు చేయాలి. ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. దేనికి, ఎందుకని అనంటే, మన పురాణాలు మనకు చెప్పినటువంటి విషయం, మన దేవతలు ఆచరించినటువంటి విషయం, మహర్షులు అనుసరించినటువంటి విషయం, తర్వాతి తరాల వాళ్ళు తప్పకుండా ఆచరించవలసినటువంటి విధి విధానాలను అందించినటువంటి వ్రతకల్పాల్లో మనం చూస్తే ఇందుకు సంబంధించినటువంటి విషయాలు విశేషాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అక్షయ తృతీయ పేరులోనే కనిపిస్తున్నది అక్షయమైనటువంటి లక్షణం, క్షయమైనట్టుకి లేనటువంటిది. అంటే ఎప్పటికీ కూడా నాశనం అనేటువంటిది లేదు, ఎప్పుడూ కూడాను సుస్థిరంగా ఉండేటువంటి లక్షణం కలిగినటువంటి ఈ అక్షయ తృతీయ ఈరోజు దేవతలందరికీ కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజు, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు, అలాగే శివుడికి ఇష్టమైనటువంటి రోజు, పరశురాముడు ఆయన అవతరించినటువంటి రోజు, అలాగే అక్షయ పాత్రను పాండవులు పొందినటువంటి రోజు. ఇలా ఎన్నో 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 విశేషాలతో పాటుగా అత్యంత ప్రధానమైనటువంటి విషయాలు ఏమిటి అనంటే, మనకి యక్షరాజు అయినటువంటి కుబేరుడు, నవనిధులకు కూడాను నాయకుడైనటువంటి కుబేరుడు, ఆయన అలకాపురిని అధిష్ఠించినటువంటి రోజు, ఆయన కుబేరుడుగా పట్టాభిషేకం చేయించుకున్నటువంటి రోజు ఈరోజు. స్వర్ణాకర్షణ భైరవుణ్ణి ఆరాధించి భైరవ కృపతో శివుడి అనుగ్రహంతో ఆయన అక్షయమైనటువంటి సిరి సంపదలను పొంది వాటన్నిటినీ కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నటువంటి రోజు అక్షయ తృతీయ. అందుకని ఈ రోజున కుబేరుణ్ణి ఆరాధించినా, కుబేరుణ్ణి అర్చించినా సరే స్వామి చాలా త్వరగా అనుగ్రహిస్తాడు. కుబేరుడంటే ఉత్తర దిక్కుకు అధిపతి, సాక్షాత్ వెంకటేశ్వరుడికి కూడా ఆయన ధనాన్ని ఇచ్చినట్లుగా మనకి పురాణ కథల్లో కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ కుబేరుడు సంచరిస్తాడో, ఎక్కడ కుబేరుడి అనుగ్రహం కలుగుతుందో అక్కడ సిరి సంపదలకు లోటు ఉండదు. ఆ కుబేరుడు లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి హోమ విధానాలు, పూజా విధానాలు, వ్రత ప్రక్రియలు మనకి చెప్పబడ్డాయి. అందులో ప్రధానంగా బెంగళూరు నగరంలో అక్షయ తృతీయ నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సిరి సంపదలతో తూలనాడాలి, ఐశ్వర్యాన్ని పొందాలి అనేటువంటి కోరికతోటి భక్తుల ప్రార్థన మేరకు ఒక అద్భుతమైనటువంటి యాగాన్ని నిర్వహించుకోవటం జరుగుతూ ఉన్నది. ఏమిటి ఆ యాగము అంటే అక్షయ స్వర్ణ కుబేర ఐశ్వర్యలక్ష్మీ మహాయాగం. పేర్లోనే చూడండి, ఆ కుబేరుడు అనుగ్రహించేటువంటి వాడు కూడా అక్షయ స్వరూపుడైనటువంటి స్వర్ణ కుబేరుడుగా అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆ స్వామికి ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలు, అంటే ఏ ద్రవ్యాలు వాడితే ధనం తొందరగా వస్తుందో, సిరి సంపదలు తొందరగా వస్తాయో, ఆర్థిక అభివృద్ధి తొందరగా కలుగుతుందో, అప్పులు త్వరగా తీరిపోతాయో, రావాల్సినటువంటి ఆస్తులు తొందరగా వస్తాయో, కొనుక్కోవాల్సినటువంటి వస్తువులు తొందరగా కొనుక్కోగలుగుతాము. ఆ శక్తిని పుట్టించేటువంటి ద్రవ్యాలు అంటే తామర పువ్వులు, తామర గింజలు, మారేడు దళాలు, ఇటువంటి వాటితోటి చక్కగా స్వామికి మనం హోమం చేసుకోబోతూ ఉన్నాం. అంతేకాదు వ్రతం చేసుకోబోతూ ఉన్నాం. ఏమిటి ఆ వ్రతము అంటే ఐశ్వర్య లక్ష్మీ కుబేర వ్రతాన్ని భక్తులు స్వయంగా చేసుకోవటం, భక్తులు స్వయంగా హోమం చేసుకోవటం. ఈ హోమ ఫలితాన్ని స్వీకరించడానికి కుబేరుడు కూడా రాబోతూ ఉన్నాడు అక్కడ బెంగళూరు వాసులను అనుగ్రహించటానికి.
ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు అడిగారు, మేము బంగారం కొనుక్కుంటాము మామూలుగా బయటకు వెళ్ళి షాపుల్లో, అలా కాకుండా కుబేరుడి రూపు కావాలి, మాకు స్వర్ణ రూపు కావాలి, స్వామి అనుగ్రహం మా ఇంట్లో ఎప్పుడూ కూడా ఉండేటట్లుగా కావాలి అంటే దానికి కూడా మన వాళ్ళు ఏర్పాట్లు చేయటం అనేటువంటిది జరుగుతున్నది. నేను వస్తున్నాను ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూడటానికి, మీ అందరితోటి చేయించటానికి కూడాను. కాబట్టి ఆ రోజున మీకు మంత్రోపదేశం కూడా చేస్తాను, ఈ యజ్ఞము చేయిస్తాను, అలాగే వ్రతము కూడా చేయిస్తాను. మన అర్చకులు, మన పురోహితులు, మన ఋత్విక్కులు అన్ని ఏర్పాట్లు కూడా ఈ కార్యక్రమానికి చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఆ రోజు మనం అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోబోతూ ఉన్నాం. అక్షయ తృతీయ అంటే అక్షయమైనటువంటి సిరి సంపదలు మనం పొందటం మాత్రమే కాదు, అన్నదానం లాంటివి కనుక చేయటం మొదలు పెడితే అక్షయంగా అన్నదానం చేసేటువంటి శక్తి కూడా లభిస్తుంది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొని లక్ష్మీ కుబేరుల అనుగ్రహాన్ని పొందెదరుగాక. స్వస్తి.